ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను ఒక మంచి హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే పుదీనా మనం ఇలా మంచిగా గుబురుగా రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయ్యామంటే పుదీనా మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎంత మంచిగా పెరుగుతుందో చూడండి. ఎంత మంచి గుబురుగా ఉంది కదా. ఇదిగోండి, ఇలా మనం మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్గానిక్గా ఎలాంటి మనము మందులు వేయనటువంటి మంచి ఆర్గానిక్గా ఉన్నటువంటి ఈ యొక్క పుదీనాను అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క పుదీనా ఎక్కువ పండితే ఏం చేసుకుందాం అనుకుంటున్నారా? నిలవ పచ్చడి చేసుకోవచ్చు. రోజు కూరలలో కరివేపాకు ఇట్లా వాడుకుంటే అలా వాడుకోవచ్చు. తర్వాత జ్యూస్ చేసుకొని తాగొచ్చు. పుదీనాలో చాలా మంచి గుణాలు అయితే మనకు ఉన్నాయి. దీన్ని పచ్చడి చేసుకొని కూడా తినచ్చు, దోశలోకి. అవన్నీ ఎలా చేసుకోవచ్చు ఏంటనేటువంటిది అఖిల్ రెడ్డి అనేటువంటి మనకి ఇంకొక ఛానల్ ఉంది, కుకింగ్ ఛానల్. మీకు ఏమైనా కావాలి రెసిపీస్ అంటే దాంట్లో చూడండి. ఇదిగోండి, ఈ ఛానల్లో ఓన్లీ మనకి గార్డెనింగ్ వీడియోస్ మాత్రమే వస్తాయి. చూడండి ఇంత మంచిగా ఉందో. ఇంకా చాలా ఉంది, తెంపుకుందాము. గాలి బాగా వస్తుంది, గాలికి వెళ్ళిపోతుంది. నేను దీన్ని కవర్లో వేసిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఈజీగానైతే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇలా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని టెక్నిక్స్ అయితే ఫాలో కావాలి. అవేంటో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద పెరిగిపోయింది కదా, ఇంత పెద్దగా పెరిగిపోతే వేస్ట్. అది ఆకు పెద్దగా ఏం రాదు. ఇదిగోండి, దీంట్లో మనకి అవసరం లేని ఆకులు ఏమైనా ఉన్నాయనుకో ఫస్ట్ ఈ బుజ్జిగా ఉన్నాయి కూడా తెంపేసి, ఇప్పుడు ఇది అవసరం లేదు కదా మనకి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పక్కన ఇంకొక ఖాళీగా ఉందనుకోండి, దాంట్లో కుచ్చేసేయండి. మంచిగా వస్తుంది అంతే. దానికి వేలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. వేలు లేకపోయినా ఈజీగా వస్తుంది. ఇంక ఈ వర్షాకాలంలో అయితే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వర్షానికి మంచి గుబురుగా అవుతుంది. చూడండి ఎంత మంచిగా ఉంది కదా. ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేయకుండా అలానే ఉంటే కూడా అదేం పెరగదు, పురుగు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వర్షాకాలంలో అయితే పురుగు బాగా వస్తుంది. ఇదిగోండి, నాకు ఈ కుండీలో పెడితే ఇదిగోండి, ఈ కుండీలోకి వెళ్ళి పక్క కుండీలోకి వెళ్ళిపోయింది కొమ్మ. అంత ఈజీగా గ్రోత్ అవుతుంది. దీన్ని ఇంకా మనం వేరే కుండీలలో పెట్టుకున్నాం అనుకోండి, వేరే మొక్కలు ఉన్నటువంటి కుండీలలో మొత్తం దీని రూట్సే పాకిపోయి మొత్తం పోషకాలన్నీ తీసేసుకుంటాయి. ఇంతకుముందు అట్లా అయ్యేది. అందుకని ఇంకా వేరే మొక్కలు ఉన్నటువంటి కుండీలలో పెట్టట్లేదు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ మొక్క బాగానే గ్రోత్ అవుతుంది, కానీ అసలుగా ఉన్నటువంటి మొక్కకైతే ఇది దెబ్బతింటుంది అనమాట. అందుకని ఇలా పక్కన ఉన్నటువంటి కుండీలలో పెట్టేసుకుంటాం. ఇదిగోని మనది నువ్వుకాయలు ఎంత మంచిగానే చూడండి. ఇక్కడ నాకు 4 ఉంటాయి టబ్స్. యాక్చువల్గా ఇవి ఆకుకూరల కోసం అని పెట్టాను. ఇది నువ్వుకాయ అట్లా పడి వచ్చింది. సరే మొలవనని వదిలేస్తే చూడండి కాయలు ఎంత మంచిగా వచ్చినాయి. కొన్ని మొక్కలు ఉంచి ఎక్కువ మొక్కలు ఉంటే రావనేసి దీంట్లో అలవేరా ఉంది, ఇది ఉంది. దీంట్లో ఏమో పసుపు మొక్క ఉంది, దీంట్లో ఏమో పల్లీలు పెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో. కాయలు వచ్చినా రాకపోయినా నాకైతే అట్లా పచ్చగా ఉంటే ఇష్టం అనమాట. ఒక 4 కాయలైనా వస్తాయేమో. మొన్న ఒక కొమ్మని ఒక కుండీలో ఉన్నటువంటి దాన్ని హార్వెస్ట్ చేశాను. అయితే అప్పుడు నేను అది ఎండిపోయింది కదా, అయిపోయిందేమో పల్లికాయ అనుకున్నా. ఒక చెట్టుదేమో ఒక కాయన వచ్చింది, పెద్దగా వచ్చింది. ఇంకో చెట్టుకేమో 4 కాయలేమో వచ్చినాయి. అదో ఫీలింగ్. మా చిన్నోడు ఎప్పుడు చూడలేడు రియల్గా. భూమిలో నుండి తవ్వినప్పుడు ఎలా ఉంటుందో ఆ యొక్క ఫీల్ కోసమని నేను పెట్టాను. రియల్గా మనం పొలం దగ్గరికి వెళ్ళి చూపించలేను కాబట్టి అక్కడ పొలం దగ్గర పండేటువంటి పంటల్ని నా మిద్దె తోటలో పండించి నాకు వీలైనంత వరకు ఒక 2 కాయలు వచ్చినా అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిద్దాము. ఇంకా ముందు వాటిని కొంచెం క్రాప్ ఎలా ఎక్కువ రావాలనేటువంటిది కూడా ట్రై చేద్దాము. ఇంత ఈజీ అన్నమాట. ఇలా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనము హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో తెలుసా. మనము వాటికి చేసినటువంటి సేవ అంతా మర్చిపోతాం. సేవ ఏముంది చెప్పండి, మన కోసం చేసుకుంటున్నాము. రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రమో 2 గంటలు వచ్చామనుకోండి, మనకు కావాల్సినటువంటి కూరగాయలు ఆకుకూరలు అయితే మనమే వండించుకోవచ్చు. ఏమంటారు చెప్పండి? మనకు కావాల్సిన ఫుడ్ మనమే తయారు చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. మంచిగా ఉండడే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆశలు సంపాదించుకొని ఏం చేసేది లేదు. ఆరోగ్యం మంచిగా లేకపోతే కరిగించుకోవడం తప్ప. అదేదో ఆస్తి ఉన్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, సంపద లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతాము. అంతే కదా. ఆస్తులు సంపాదించుకోవడం కష్టమేమో, ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి మన చేతిలోనే ఉంది కదా. వీలైనంత వరకు ఈ విధంగా మంచి మొక్కలను అయితే పెంచుకుందాం. ఇలా మంచి ఆకులు తెంపేసుకుని తర్వాత కొమ్మలన్నీ కట్ చేస్తాను. ఇంత ఈజీగా మనమైతే పుదీనా చూడండి ఎంత మంచిగా ఎంతగానో వచ్చిందో చూడండి. కూర్చుని ఇంకా గాలికి బాగా వస్తుంది, ఎగిరిపోతుంది. ఇదిగోండి ఇలా దూసేసేయాలి.
దూసేసి దీన్ని ఏం పాడేయకండి, ఇలానే వేసేయండి. అదే డికంపోజ్ అయిపోయి మళ్ళీ ఎరువుగా మారిపోతుంది. అది అలానే వదిలేసామనుకోండి దానికి చీడపీడలు వస్తాయన్నమాట. అందుకోసమని తెంపేసేయాలి. తెంపేసి మంచిగా కొత్త చిగుర్లు వస్తాయి. ఇలా తెంపేసేటప్పుడు ఎక్కడైనా మనకు కావాల్సిన ఆకుందేమో చూసుకోవాలి. ఇంతే, చూడండి ఈజీగా అయిపోయింది.